అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి మేము తిరుపతికి వచ్చాము కదండి. ఆ వ్లాగ్ చూడలేకపోతే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి మనము శ్రీవారి మెట్లు అయితే ఈరోజు ఎక్కబోతున్నాము. సో ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు లైక్ చెప్పితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. సో శ్రీవారి మెట్లు ఎక్కడ ఉంటాయంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద మనకి శ్రీవారి మెట్లు ఉంటాయి. ప్రజెంట్ మనము అలిపిరి దగ్గర ఉన్నాము. సో మేము వచ్చేసి అలిపిరి దగ్గర రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసినాము. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి మేము అలిపిరి మెట్ల దగ్గర నుంచి శ్రీవారి మెట్ల దగ్గరికి బయలుదేరుతున్నాము. సో మనము శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళాము. సో శ్రీవారి మెట్లకి మనకి 2000 ప్లస్ చేంజ్ మెట్లు అయితే ఉంటాయి. అలిపిరి వచ్చేసి 5000 ప్లస్ చేంజ్ మెట్లు అయితే ఉంటాయి. సో గోవిందా గోవిందా అలా అంటూ ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకి వెహికల్స్ ఒక దగ్గర స్టాప్ చేస్తారు. ఆటోస్ ఏ వెహికల్స్ వచ్చినా అక్కడ ఆఫ్ చేస్తారు. అక్కడ నుంచి మనము ఒక ½ కిలోమీటర్ వచ్చినాక ఆ తర్వాత మనకి ఇక్కడ మెట్లు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకు కొబ్బరికాయలు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మనకు కావాలనుకున్నట్టయితే కొట్టి శ్రీవారి మెట్ల దగ్గర దండం పెట్టుకొని ఆ తర్వాత మనం పైకి స్టార్ట్ అవ్వాలి. గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద అంటూ నేను కూడా ఆ శ్రీవారి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ అయితే చాలా థ్రిల్లింగ్గా అండ్ ఎలా ఎక్కుతానో అనిపించింది. సో లాస్ట్ టైం నేనైతే అలిపిరి మెట్లు ఎక్కాను. 5000 చేంజ్ మెట్లు ఉంటాయి. అవి నేనైతే 2 అవర్స్లో అయితే ఎక్కాను. సో ఈ మెట్లు నేను ఎన్ని అవర్స్లో ఎక్కుతాను అని అనిపించింది. బట్ చూడండి లాస్ట్కి ఎలా అయిపోయిందో. సో మేమైతే మెట్లు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాం 6కి అలా. సో మీకు ఏం చెప్దాం అనుకుంటుంటే ఎవరైతే మెట్లు ఎగ్దాం అనుకుంటారో నైట్ టైము అసలు ఓపెన్ అయితే ఉంటాయి. అందుకే మేమైతే నైట్ స్టే చేసి మార్నింగ్ ఇలా బయలుదేరాము. సో మెట్లకైతే టైమింగ్స్ ఉన్నాయి. అండ్ అలిపిరి మెట్లకైతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలని చెప్పేసి కూడా టైమింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా అంతే. సో గోవిందా గోవిందా అనుకుంటూ నేనైతే అలా స్టార్ట్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగుండే శ్రీవారి మెట్ల మీద నా ప్రయాణం. ఇక్కడ మనకి వచ్చేసి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, 5 రాళ్ళు పెడితే ఇల్లు కట్టుకోవచ్చు అలాంటివి ఇక్కడ కూడా చేశారు. సో నేను ఏం గమనించానంటే ఇక్కడ కన్నా అలిపిరి మెట్ల దగ్గర ఎక్కువ ఉన్నాయి ఇలాంటివి. సో ఇక్కడైతే చాలా తక్కువ, ఎందుకంటే 2000 మెట్లు కాబట్టి ఎక్కువ స్పేస్ లేకుండా ఉన్నాయి కాబట్టి సో కొంచెం దగ్గరనే అక్కడ 5 రాళ్ళు అయితే ఇలా పెట్టారు. అండ్ మెట్ల మార్గం చాలా బాగుంది, సేఫ్గా ఉంది. చాలామంది పెద్దవాళ్ళు నడుస్తున్నారు, పిల్లలు చంటి పిల్లల్ని వేసుకొని కూడా వస్తున్నారు. అండ్ టైమింగ్ ఎంతసేపు నడుస్తామనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎంతసేపు రెస్ట్ తీసుకుంటాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి మెట్లకి పసుపు కుంకుమ లేకపోతే ఆర్తిక దీపం పెడతారు కదా, అలాంటి నమ్మకాలతోని కూడా ముక్కులు ఉంటాయి కదా, అవి కూడా చెల్లించుకుంటూ నడుస్తున్నారండి. అలాంటి వాళ్ళు చేస్తుంటారు కదా, ఎంత గొప్ప వాళ్ళు అనిపిస్తుంది నాకు. మామూలుగా ఇలాంటి మెట్లు ఎక్కడమే గ్రేట్ అనుకుంటే అవన్నీ చేసుకుంటూ ఉంటారండి. సో చాలా అంటే చాలా నమ్మకంతో కూడిన భక్తులు అయితే ఉంటారు, వస్తారు కూడా ఇక్కడ. అండ్ ఇక్కడ ప్రతి 100 మెట్లకి వాటర్ ఫెసిలిటీ అండ్ మెట్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ అయిపోయినాయి? 200 స్టెప్స్. గోవింద గోవింద. అండ్ మనకి తిరుపతిలో మనకి టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఆ టికెట్స్ వచ్చేసి మనకి ఫ్రీ టికెట్స్ ఉన్నాయి. డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే ఒక 4 to 5 అవర్స్లో దర్శనం అయిపోవాలి అనుకున్నట్టయితే టికెట్స్ ఉంటాయి. అవి వచ్చేసి విష్ణు నివాసంలో ఉంటాయి. అది వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ అపోజిట్లో ఉంటుంది. అండ్ శ్రీనివాస కాంప్లెక్స్ కూడా ఉంటాయి. అది వచ్చేసి మనకి తిరుపతిలో మెయిన్ బస్ స్టాండ్ అపోజిట్లో మనకి శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఇవి రెండు కాకపోతే మనకి భూదేవి కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ కూడా మనకి టికెట్స్ ఇస్తారు. కానీ టికెట్స్ ఎలా ఇస్తారు? ఆధార్ కార్డ్ చూపిస్తే మనకి టికెట్స్ అనేవి ఇస్తారు. అవి మనము స్కాన్ చేసుకునేది ఉంటుంది అన్నట్టు. ఆ ఫెసిలిటీతోని మనకి టికెట్స్ అయితే ఇస్తారు. అండ్ ఇవి వచ్చేసి ఈవినింగ్ 6 తర్వాత మనకి ఓపెన్ అయితే ఉంటుంది. సో ఎవరైతే తిరుపతికి తొందర వచ్చిరారనుకోండి వాళ్ళు టికెట్స్ తీసుకోండి. ఫస్ట్ టికెట్స్ అయిపోయే వరకే ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఇవ్వరు.
తిరుపతికి వచ్చే ముందు మనకి ఆన్లైన్ టికెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అవి 300 రూపీస్కి అయితే ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకి ఒక 500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ 500 రూపీస్ టికెట్తో పాటు మనము 10,000 రూపీస్ విరాళంగా ఇచ్చినట్టయితే మనకి దర్శనం VIP దర్శనం అయితే దొరుకుతుంది. అలా కూడా మీరు దర్శనం అయితే చేసుకోవచ్చు. సో రూమ్స్కి వచ్చేసి మనకి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 60 days అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. ఇవన్నీ కాదు, వెళ్ళినాక మేము బుక్ చేసుకుందాం అనుకున్నట్టయితే CRO ఆఫీస్లో మనకి రూమ్స్ అయితే దొరుకుతాయి. గోవింద తోక కనిపిస్తుంది కానీ కొండంగా కనిపిస్తలేదు. ఆయనతో అది ఒక్కరిసారి జంప్ చేసి ఫోన్ తీసుకుపోయింది అనుకో, అది వస్తుందా కొండంగా ఈడ కోతి ఈడ తోక అదే గోవింద గోవింద గోవింద. స్టెప్ 420 అంటే ఇక 2000 ఆల్మోస్ట్. ఫస్ట్ మండపం కదా సుమంత, ఇక కొంచెం. గోవింద 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 గోవింద. నేనైతే ప్రతి మెట్టు ఆ గోవిందుని తలుచుకుంటూనే నాకు ఇన్ని మెట్లు ఎక్కేంత శక్తిని ఇవ్వాలి దేవుడా అనుకుంటూనే ఎక్కానండి. నేనైతే సక్సెస్ఫుల్గా మెట్లు అయితే కంప్లీట్ చేస్తాను. చూడండి మీరు కూడా. గోవింద 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 గోవింద. స్టెప్స్ గోవింద గోవింద గోవింద. సో సక్సెస్ఫుల్గా 1000 మెట్లు అయితే కంప్లీట్ చేసినామండి. సో ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే 200 స్టెప్స్ దగ్గర మనకి ఎవరైతే శ్రీవారి మెట్లు టికెట్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఇక్కడ స్కాన్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. గోవింద 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 గోవింద. 100 మెట్లు కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక ఆఫీస్ ఉంది. సో ఇక్కడ టికెట్స్ వాళ్ళకి ఇక్కడ స్కాన్ చేస్తారంట. అండ్ ఇక్కడ కూల్ వాటర్ కూడా ఉన్నాయి. ఇది కదా అస్సలు ఏమంటారు ప్రయాణం అంటే. సో నెక్స్ట్ చూసారు కదా, మొత్తం పాము రౌండ్గా తిరుగుతుంది కదా, అట్లున్నాయి మెట్లు, ఇట్లా రౌండ్గా ఉన్నాయి మెట్లు. నెక్స్ట్ అయితే చిన్నగానే పో, చిన్నగా.
పచ్చని చెట్ల మధ్యలో ఆ ఊతున్న గాలి మధ్యలో ఆ 7 కొండలు దాటుతూ మేమైతే మా ప్రయాణాన్ని ఇంకా స్టార్ట్ చేసాము. మెట్లు అయితే చాలా ఏంటంటే రౌండ్గా కంజెస్టెడ్గా అయితే ఉన్నాయి. పర్వాలేదు, అయినా మేము కంటిన్యూ చేస్తున్నాం. ఎన్ని మెట్లని ఇంకా 1000 ఉన్నాయా? ఇంకా 1100 ఉంటాయి. ఇంకా 1100 మెట్లు. మొత్తానికి ఒక 1400 మెట్లు కంప్లీట్ చేసినాము. ప్రతి 200-300 మెట్లకి మేమైతే ఒక 5 నిమిషాలు ఆగుకుంటూ బయలుదేరుతున్నాము. సో ఎవరైతే మెట్లు నడుస్తారో ఫ్రీగా క్లాత్స్ వేసుకోండి. అండ్ మన చేతిలో లగేజ్ ఎక్కువ లేకుండా చూసుకోండి. మినిమం ఒక కర్చీఫ్ అన్న స్కార్ఫ్ అన్న ఉండి మనకు చెమట తుడుచుకోవడానికి ఉంటే ఇంకా చాలా బెస్ట్ అని నా ఉద్దేశం. మీ ఇష్టం, ఎలా అయినా వెళ్ళొచ్చు, మీకు నచ్చినట్టు వెళ్ళండి. ఏమైంది అక్క చూడాలి తెస్తా అన్నాడా? ఇంకెన్ని 900 950 కానీ 888 మోర్ 888 8988 మెట్లు. ఏమక్క అవును, ఎంత బాగుంది. మళ్ళీ మేము ఆ గోవిందుని తలుచుకుంటూ మళ్ళీ మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసినాము. రెడ్డి గారు 600 కంప్లీటెడ్, మోర్ 788 వెరిఫికేషన్ అయితే మధ్యలో లెమన్ జ్యూస్ ఆపించి ఎక్కిస్తాను మళ్ళా. आई रे मिलन तो है, 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 पिया कटत नाही पिया. గోవిందా गरे निद सपिया निरे गम परे सपिया कटत नाही पिया कटत नाही तुम बिन रतिया करे. आई रे मिलन तो, आई रे मिलन तो. గోవిందా గోవిందా గోరక్క గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా గోవిందా
మొత్తానికి మా నిరీక్షణ ఫలించింది. ఏంటి అంటే ఆఖరి మెట్టు ఎప్పుడు వస్తుందా అని అనుకున్నాము. మొత్తానికి మా మెట్ల అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా ఈ మండపం దగ్గరకు వచ్చి కొద్దిసేపు అయితే కూర్చొని మేమైతే మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. సో మేమైతే మా ఫ్యామిలీని వదిలేసి వచ్చినాం కదా మెట్ల దగ్గరికి. సో మా పాప దగ్గరికి వెళ్ళేదాకా ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. అండ్ మేమైతే రూమ్ తీసుకుంటాము. ఇక్కడ రూమ్ అయితే మాకు అలాట్ అయింది. సో అక్కడ వరకు చూపిస్తాను. సో ఇక్కడ మండపం వరకు వచ్చినాక ఎంత హాయిగా అనిపించిందో, కంప్లీట్ అయిపోయి అమ్మాయ అని. అమ్మాయిలకి ఇలా అలవాటు ఉంటుందా, ఎప్పుడైనా మనం ఫోటో కానీ వీడియో దిగినప్పుడు ఇలా ఊకే హెయిర్ ముంగట్ కనుక్కోవడం. నేను ఎప్పుడు ఫోన్ ఆన్ చేసినా ఫస్ట్ నీ హెయిర్ అయితే ముంగట్ కనుక్కుంటాను. అది అలవాటు ఏంటో ఏమో అనిపిస్తుంది. మెట్లు కంప్లీట్ అయినాక ఇలా ముందటికి వస్తే మనకి ఇక్కడ గెస్ట్ హౌస్లు ఇవన్నీ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు, రైట్కి వెళ్ళాలా లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్తే ఏముంటాయి దర్శనం ప్లేస్లు, లెఫ్ట్కి వెళ్తే ఏ గెస్ట్ హౌస్లు వస్తాయి అలా ఉన్నాయి. ఇంకాస్త ముందటికి వచ్చినా మనకి ఇక్కడ వెహికల్స్ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు మెట్లు కంప్లీట్ చేసుకున్నాం, పలానా చోటుకి వెళ్ళాలి అంటే మనము నడిచి అయితే వెళ్ళలేం కదా ఒక్కోసారి. సో అక్కడికి మనకి ఆటో కానీ వెహికల్లో అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. సో మా లాగ్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. సో మేమైతే కార్ తీసుకున్నాము. 100 రూపీస్ తీసుకున్నారు మేమున్న ఏరియా నుంచి వెళ్ళబోతున్న ఏరియా అక్కడ వరకు. సో అలా మేమైతే కార్లో అయితే మా ఫ్యామిలీని మీట్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయినాము. సో పైన తిరుమల ఎలా ఉందో మీకు చూపిస్తాను, చూడండి. సో సక్సెస్ఫుల్గా శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసుకొని ఆ గోవిందుని చూడడానికి 2 గంటల్లోనే ఎక్కేసామండి. ఆ శక్తిని ఆ దేవుడు మాకైతే ప్రసాదించాడు. కేవలం 2 గంటల్లోనే మేము మెట్ల మార్గాన్ని కంప్లీట్ చేసుకొని ఇలా పైకి వచ్చేసినాము. నిజంగా ఎక్కినా నాకు లేదు అంతగా నీకుంది అక్కడ నొప్పి అనిపించింది. కానీ పైకి వచ్చినాక ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది. నాకు భయం అనిపిస్తుంది. మామూలుగా ఎంత బాగుంది కదా అక్క పైన. నిజంగా తిరుమల కొండనే అయిపోయింది నాది. వచ్చింది మొత్తానికైతే పైకి వచ్చేసిన. మా పాపని మస్తు మిస్ అయినా. మా పాప ఊరికే నన్ను అడిగిందంట. సో పైకి వచ్చినాక మేము మెట్లు అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఇంకా టిఫిన్ చేయడమే మా పని అన్నట్టు. సో టిఫిన్ చేసినాక రూమ్కి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్తాము. సో ఆ వ్లాగ్ కూడా పెడతాను. సో ఇక్కడైతే టిఫిన్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయి అండ్ అంతేం బాగాలేవు. సో డెఫినెట్గా మీరు పైకి వస్తుంటట్టయితే కిందనే తినరండి. అండ్ ఇక్కడ మనకి జలప్రసాదం అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫెసిలిటీ, వాష్రూమ్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. అండ్ కళ్యాణ కట్టలు కూడా 2-3 అయితే ఉన్నాయి. ఎక్కడ తక్కువ అక్కడికి వెళ్ళండి. మాకైతే తొందరగానే టికెట్ దొరికింది అండ్ మేము కూడా ఇక్కడ వెంట్రుకలు ఇవ్వడం అయితే జరిగింది. మీకు నచ్చిందా అండి ఈ వ్లాగ్? నెక్స్ట్ వ్లాగ్లో మీకు తిరుమలలో లైన్లో ఎలా ఉంటాయో చూపిస్తాను. అది మీరు చూడాలంటే ఈ వీడియో మీరు లైక్ చేయాలి కదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.